ఏపీకి జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు చర్చనీయాంశంగానే ఉండిపోయింది ఏపీలో. సో ఇప్పుడు కొత్తగా ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే డెడ్ స్టోరేజ్ అంటే 33 మీటర్ల కంటే తక్కువలో ఉండేటువంటి వాటర్ని లిఫ్ట్ చేయటానికి కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి అప్రూవ్ చేశారు. దీనికి సంబంధించే ఇప్పుడు ఇది ఎక్కువగా ఆల్రెడీ గ్రావిటీతో వచ్చే వాటర్ కాకుండా దీన్ని ఎందుకు తీసుకోవాలి, ఈ ప్రాజెక్ట్ యొక్క ఉపయోగం ఏంటి, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్, ఈ పోలవరం ప్రాజెక్ట్ లో ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కి ఈ డెడ్ స్టోరేజ్ వాటర్ ని లిఫ్ట్ చేయడానికి ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఇది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అసలు డెడ్ స్టోరేజ్ లో వాటర్ తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఉపయోగం ఉందా, అసలు దీని పరిస్థితి ఏంటి? చంద్ర, బేసిక్ గా డెడ్ స్టోరేజ్ ఎప్పుడు వస్తుందంటే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వస్తుంది. డెడ్ స్టోరేజ్ అంటే మినిమం వాటర్ లెవెల్ ఉండాలి. ఆ లెవెల్ దాని కింద నీళ్లు తీసుకోవడానికి లేదు. డెడ్ స్టోరేజ్ వచ్చేసిన తర్వాత ప్రాజెక్ట్ ప్రమాదం. కాబట్టి డెడ్ స్టోరేజ్ కిందకు వస్తే మళ్ళీ ఎమర్జెన్సీ వస్తే తాగునీటికి తప్ప దేనికి తీసుకోకూడదు. డెడ్ స్టోరేజ్ అంటే చివరిది, మినిమం వాటర్ ఆ ప్రాజెక్ట్ ఉండాలి. ఇక్కడ డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకునే ప్రయత్నం కాదు, డెడ్ స్టోరేజ్ స్థాయి నుంచి. డెడ్ స్టోరేజ్ ఒక లెవెల్ ఉంటుంది కదా పోలవరం. ఇన్ని అడుగుల ఎత్తులు పోలవరం ఒక ప్రత్యేకత ఉంది. పోలవరం ప్రాజెక్టు మిగతా ప్రాజెక్టుల లాగా నిల్వ ప్రాజెక్ట్ కాదు. చాలా మంది ప్రాజెక్టు నిల్వ ప్రాజెక్ట్ అనుకుంటారు. అది నిల్వ ప్రాజెక్ట్ కాదు, నదీ ప్రవాహానికి అడ్డంగా కడుతున్న ప్రాజెక్ట్. ఇప్పుడు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ నిల్వ ప్రాజెక్టులు. అంటే కృష్ణా నదిలో వస్తుంటే అవి కూడా నదికి అడ్డంగానే కడతారు, బట్ వాటిని నిల్వ చేసుకుంటారు. వాటిని నిల్వ చేసుకుని తర్వాత దాన్ని తీసుకునే ఎసులుబాటు ఉన్న ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు గోదావరి నది అనేది ప్రవాహం 120 రోజులు కంటిన్యూగా ప్రవాహం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రకాశం మన కాటన్ బ్యారేజ్ ఉంది గోదావరి రాజమండ్రి పక్కన. దాని కెపాసిటీ ఎంత అంటే 1.5 టీఎంసీ. కాటన్ బ్యారేజ్ కెపాసిటీ 1.5 టీఎంసీ. అప్పుడు 3 టీఎంసీ ఉంది, పూడిగా అని 1.5 టీఎంసీ. మామూలుగా ఒక ఎకరాకి 15,000 వరి పంట పడుతుంది, 10,000 వరి పండుతుంది. ఆ రకంగా 1.5 టీఎంసీకి ఎంత పండాలి? 15,000 20,000 వరి పంట పండాలి. ఎకరాలు ఎంత పండుతుందో తెలుసా? ఒక కాటన్ బ్యారేజ్ కూడా 12 లక్షల ఎకరాలు. ఎట్లా? ఈ 120 రోజులు లెక్కే 1.5 టీఎంసీ. అప్పుడు 120 రోజులు ఇంటూ 1.5 టీఎంసీ 180 టీఎంసీలు తీసుకోవచ్చు. కట్టి నిరంతరం వాటర్ని డైవర్ట్ చేసుకుంటారు. పోలవరం కూడా అట్లాంటిదే. పోలవరం నీటిని నిల్వ చేసుకుని దాని నుంచి తీసుకునేది కాదు. అయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డెడ్ స్టోరేజ్ లెవెల్ నుంచి లిఫ్ట్ చేయడం. జస్ట్ లైక్ కుడి కాలువ లాంటిది. ఇప్పుడు కుడి కాలువ ఏంటి? లిఫ్టే కదా. కుడి కాలువ పోలవరం పూర్తి అయిపోతే గ్రావిటీతో వస్తుంది. పోలవరానికి 2 కాలువలు, ఒకటి ఎడమ కాలువ, 2 కులువ. ఎడమ కాలువ అటు విశాఖపట్నం వైపు వెళ్తుంది, ఇటు కుడి కాలువ ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తుంది, కృష్ణా డెల్టా వాటికి వస్తుంది. దీంట్లో 132 అడుగుల ఎత్తులో నీళ్లుంటే పోలవరం 152 అడుగుల ఎత్తులో ఉండాలనేది ప్రాజెక్ట్ డిజైన్. 132 అడుగుల ఎత్తులో నీళ్లు వరకు వస్తే గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తాయి కుడి కాలువకి. 133కి ఎడమ కాలువకి గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తాయి. 130 అడుగులు సరిపోతున్నాయి ఒక లెక్క కూడా ఉంది. ఏదైనప్పటికీ 152 అడుగులు విద్యుత్ ప్లాంట్ అవన్నీ నడుస్తాయి. ఏదైనప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏదన్నా ఉంటే అదేంటంటే ఆ లెవెల్ నుంచి లిఫ్ట్ చేసుకోవడం. అంటే ప్రాజెక్టు కట్టి దాంట్లో డెడ్ స్టోరేజ్ నీళ్ళు కాదు. డెడ్ స్టోరేజ్కి ఒక కెపాసిటీ, ఒక మట్టం ఉంటుంది. ఆ మట్టం నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసుకొని కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ కొట్టడం. అంటే దీని అర్థం ఈ దరిదాపులో పోలవరం పూర్తి కాదని అర్థం. పోలవరం పూర్తి అయిపోయింది ఆటోమేటిక్ గా గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి నిర్వాసిత క్లియర్ చేసేస్తే కుడి కాలం ఎందుకంటే గ్రావిటీ అంటే లిఫ్ట్ చేసే పని ఉంటుంది. కాబట్టి అసలు పట్టిసీమ చంద్రబాబు గారు ఎందుకు తీసుకొచ్చారు? పట్టిసీమ నిజానికి కుడి కాలం రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ గారు దాదాపు 70-80% పూర్తి చేసేసినారు 40 మీటర్ ఫీట్ తో. చంద్రబాబు గారు ఏం చేశారంటే ఇప్పట్లో పోలవరం పూర్తి కాదు అనే విషయం ఆయనకు తెలిసింది. తెలుసు, అది బయటికి చెప్పడం. రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. తెలుసు కాబట్టి అంత లోపల ఆ నుంచి లిఫ్ట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఆ డెడ్ స్టోరేజ్ లెవెల్ నుంచి పంపు కొట్టామంటే కుడి కాలువ పడుతుంది, ఎడం కాలువ పడుతుంది. అంటే ఆ రకంగా ప్లాన్ చేసుకొని పట్టిసీమ తీసుకొచ్చారు. పోలవరం కుడి కాలువకే పట్టిసీమ అని పేరు కొత్త ఆయన పెట్టాడు. ఆయన ముద్రణ కోసం ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి పట్టిసీమ అనే ప్రాంతంలో ఆ ఏరియా ఉంటుంది, దాని నుంచి లిఫ్ట్. మనం డెడ్ స్టోరేజ్ నీళ్లు తీసుకోవడానికి ప్రాజెక్టులు రూపొందిస్తున్నాం అంటే ప్రాజెక్ట్ ప్రధాన పని పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.
అంటే ఒరిజినల్ గా ప్రాజెక్టు అంటే దీన్ని నేను తప్పు కూడా పట్టను. ఎందుకంటే పోలవరం దగ్గర కట్టే ప్రాజెక్టు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఎదురొడ్డి కట్టాల్సి వస్తుంది. ఒకానొక దశలో పర్ డే 70 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చింది. 70 టీఎంసీ. 70 టీఎంసీలు అంటే తిరుపతి నగరానికి 70 సంవత్సరాలు సరిపోయేంత నీళ్ళు ఒక రోజు వస్తుంది. చాలా ఓకే. విపరీతమైన ప్రవాహం ఉంటుంది. అక్కడ శాండ్ యొక్క పటిష్టత కూడా చాలా పరిమితులు ఉన్నాయి. సో అట్లాంటి చోట మనం ఎదురు కడుతున్నాం అంటే అనేక ఆర్థిక సమస్యలు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ చెప్పరు దాన్ని. ఒక టైం పడుతుందని చెప్పకుండా ఇది 19 రాసి పెట్టుకో, 19 పూర్తవుతుంది, రాసి పెట్టుకో 22 పూర్తయిపోతుందని చెప్పడం. ఆ రాసి పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు మాత్రం అది తెలుసు కాబట్టి డెడ్ స్టోరేజ్ ని లిఫ్ట్ చేసుకొని వాడుకోవడం. అంటే పోలవరం పూర్తి కాకపోక ముందు జరిగే వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నచ్చు. చేస్తే తప్పులేదు. కానీ దానికి వివరణ ఇచ్చి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేస్తారు, దీని ప్రయోజనం ఎంత అవన్నీ చెప్పి చేస్తే ఈ సమస్య ఈ విమర్శలు రావు. సార్ అయితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం చెప్పింది. సరే 27 కాకపోతే 28 అనుకుందాం, లేకపోతే 29 ఎలక్షన్ లోపైనా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిద్దని ఆశిద్దాం. అయితే ఈ ఏదైతే డెడ్ స్టోరేజ్ లెవెల్ నుంచి మనం అనుకుంటున్నట్టు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఏదైతే ఉందో ఇది 2022లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఓపెన్ గా పరిపాలనా అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి సో అప్పుడు మెగా ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది. 2024 సెప్టెంబర్లో దీన్ని కూటమి ప్రభుత్వం ఆపింది. దీనివల్ల యూజ్ లేదు, ఏ ప్రయోజనం లేదు, సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి మరలా ఇప్పుడు వాళ్ళే దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఏంటి ఇదేమిటి ప్రతిదీ రివర్సే కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందన్నీ తప్పు అని చెప్పారు, ఆయన చెప్పిందే చేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ సైటిల్ యాక్ట్ పేరు మార్చేసినా అదే చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చాలా మన ఆదానితో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి సెకీ ఒప్పందాన్ని ఏదేదో మాట్లాడినారు. అరెస్ట్ అయిపోతాడు జగన్ అన్నారు. చివరకు అదే పని మీరు వాళ్ళతోనే మళ్ళీ ఇంకా ఎవిడేటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ విమర్శలు, అవన్నీ వాస్తవాలు కాబట్టి మళ్ళీ వాళ్ళే రిపీట్ చేసే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఈ పోలవరం విషయంలో కూడా అదే వస్తుంది. 27 పూర్తవుతున్నా, 28 ప్రాజెక్టు ఇంకొక 6 నెలలు అనుకుంటే పూర్తి అయిపోతుంది. ప్రాజెక్ట్ పూర్తి కావడం సమస్య కాదు, ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నిలపడం చాలా కష్టం. మీకు 2 ప్రాజెక్టులు బెస్ట్ ఎగ్జాంపుల్. గండికోట రిజర్వాయర్ కడప ఎప్పుడైనా మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన గండికోట నుంచి నీళ్లు వాళ్ళ రీజన్ ఏంటంటే గండికోట రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసేసినాడు. కానీ గండికోటలో నీళ్లు పెట్టాలంటే వెనకాల నిర్వాసితులు క్లియర్ చేయాలి. జనం మీద నీళ్లు పోతాయి కదా, నేను నీళ్ళు నిల్వ వస్తే. రాజశేఖర గారు చనిపోయింది ఎప్పుడు, జగన్ గారు వచ్చింది ఎప్పుడు? మీ పులిచింతలో ఉంది కృష్ణా డెల్టాకు సంబంధించి. కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చేందుకు నీళ్ళు నిల్వల. రీజన్ ఏంటంటే నిర్వాసితులు క్లియర్ చేయాలి. కాబట్టి ప్రాజెక్టు కట్టినా నిర్వాసితులు క్లియర్ చేయకపోతే కట్టక ముందు నీళ్లు నేరుగా వెళ్ళిపోతాయి, కట్టిన తర్వాత గేట్లు ఎత్తి వదిలేస్తారు. అంతకుమించి ఏం కాదు. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టం కాదు. పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు నిర్వాసితులకు అవుతుంది. నిర్వాసితులు క్లియర్ చేయకుండా కేవలం పోలవరం డ్యామ్ కానీ క్లియర్ చేసేస్తే డ్యామ్ పూర్తి చేసి జాతికి అంకితం చేసి మళ్ళీ ఇంట్లో కూర్చోదు, దాని ప్రయోజనాలు మాత్రం రావు. కాబట్టి నిర్వాసితులు అవన్నీ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపట్ల, మేము ఇస్తామని చెప్పట్లా, డబ్బులు ఏమన్నాయి మనకు. కాబట్టి నిర్వాసితుల సమస్య కానీ కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసేస్తే చాలా ఎర్లీగా పోలవరం యొక్క ప్రయోజనం పొందొచ్చు. అలా కాకుండా డబ్బులు లేకుండా పోలవరం ప్రాజెక్ట్ మాత్రం పూర్తి చేస్తారంటే చేయొచ్చు, నీ గేట్లు ఎక్కేసి నీరు వదులుతా ఉండొచ్చు. ఓకే. సో అంటే R&R ప్యాకేజ్ క్లియర్ అయితే తప్ప ప్రాజెక్ట్ లో నీళ్లు నిలపటం కానీ, 2 కాలువలకి నీళ్లు ఇవ్వటం కానీ, దాని ప్రయోజనాలు కృష్ణా డెల్టాకి, దాని ద్వారా రాయలసీమకు శ్రీశైలం నుంచి ఇచ్చే నీళ్లు కానీ వచ్చే అవకాశం లేదంటారు. అబ్సల్యూట్. మనకు గండికోట అదే చెప్తుంది, పులిచింతల అదే చెప్పింది, రేపు పోలవరం కూడా అదే చెప్తుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టం. అది కూడా కష్టం, ఎందుకంటే నదికి అడ్డంగా కడుతున్నారు కాబట్టి డయాఫ్రమ్ వాల్ సమస్య ఉంది. ఏదైనప్పుడు కూడా అన్ని ప్రాజెక్టుల చరిత్ర ఏం చెప్తుందంటే నిర్వాసిత సమస్య క్లియర్ చేయకుండా ఏ ప్రాజెక్టు పూర్తి కాదు. పూర్తి అయిపోయినా కూడా దాని ప్రయోజనాలు అందుకోలేము. ఇది అన్ని చోట్ల రేపు పోలవరం కూడా అదే. పైపించి పోలవరానికి ఎక్కువ నిర్వాసితులు ఉన్నారు. గండికోటకి పులిచింతలకి బిలో 1000 crores అయిపోయింది. ఇది కనీసం మినిమం చంద్రబాబు గారి లెక్క ప్రకారం 33,000 కోట్లు కావాలి. 1000 కోట్లు 600 కోట్లు ఉండేది సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 20,000-30,000 కోట్ల రూపాయలు చెప్పి కేంద్ర ప్రభుత్వం మేము దాని మీద ఏమి చెప్పరు. పోలవరం ప్రాజెక్టు సహకరిస్తామంటారు తప్ప దీని గురించి చెప్పట్లా. చెప్పకపోతే అర్థం ఏంటి? కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరన్న ఆ ప్రశ్న అయితే ఉత్పన్నం. ఓకే పురుషోత్తం రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.